తుంగభద్ర జలాశయం గేట్ల మార్పిడి 3 రాష్ట్రాల్లో రబీ సాగుపై ప్రభావం చూపబోతోంది. జలాశయం మొత్తం గేట్లు మార్చాల్సి రావడంతో రబీలో ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి. దీంతో 3,400 కోట్ల నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర జలాశయం కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సాగునీరు, తాగునీరు అందిస్తుంది. 70 ఏళ్లుగా సేవలందిస్తున్న తుంగభద్ర జలాశయం 33 గేట్ల కాలపరిమితి ఎప్పుడో దాటిపోయింది. గతేడాది 19వ గేట్ కొట్టుకుపోవడంతో నిపుణులు మొత్తం గేట్లు మార్చాలని సూచించారు. గేట్ల మార్పిడి, మరమ్మత్తు పనులకు 75 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీంతో 3 రాష్ట్రాల్లో రబీ సీజన్లో సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. తుంగభద్ర జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు. 3 రాష్ట్రాల్లో ఈ జలాశయం కింద 17 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం డ్యాంలో 42 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం ఉన్న పంటలకు కూడా జనవరి 10 వరకే నీరు ఇస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. తుంగభద్ర జలాశయంపై ఆధారపడి వరి, మొక్కజొన్న, పత్తి, మిరప పంటలు సాగు చేస్తున్నారు. రబీ సీజన్లో సాగునీరు ఇవ్వకుంటే భారీగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర జలాశయం గేట్లు మార్చకుంటే భద్రతకు ముప్పు అని గతంలో నిపుణులు హెచ్చరించారు. దీనివల్ల రైతులకు నష్టం కలిగినా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.